ఆమె చెప్పుదామా గట్టిగా? అందుకే సంఘము హల్లెలూయా ఎవరితో? దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా జ్ఞానవంతునితో సహవాసం చేయాలా. బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానాన్ని బోధిస్తుంది. హల్లెలూయా జ్ఞానం ఇస్తుంది, బుద్ధినిస్తుంది, వివేచన ఇస్తుంది, నడిపిస్తుంది, రక్షిస్తుంది. అందుకని ప్రతిదినము దేవునితో సహవాసం చేసిన వారు హల్లెలూయా ఇదిగో నీకు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నీ ద్వారా అది చేయాలని ఆశిస్తాడో. మూర్ఖులతో నువ్వు సహవాసం చేసినవనుకో బిడ్డ, నష్టమే కానీ లాభం లేదు. నష్టం వస్తుందా రాదా? పలాంతో నేను సహవాసం చేసిన అందుకే నేను పాడైపోయినా చాలా మంది చెప్పిన వాళ్ళని చూశాను. నేను పలాన్ దగ్గరికి వెళ్ళొద్దురా నాయన, స్థలం బాగలేదురా నాయన, చచ్చిపోతావురా నాయన అన్నా కూడా హల్లెలూయా ఆ మూర్ఖుడే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయిన వారు బజాట్లకు వచ్చిన వాళ్ళని చూసా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మూర్ఖుల సహవాసం వదిలేసుకున్నాను గాక. హల్లెలూయా మూర్ఖుల సహవాసం వదిలే వాళ్ళు ఎవరైనా